గత 5 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష. అసలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు ఇలా 6-7 నెలలు ఓటాన్ బడ్జెట్తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష. పోన్లేండి, ఎప్పటికైనా సంతోషం. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష, ఈ బడ్జెట్ మా తలరాతలు మార్చేస్తుంది అనేసి, అలాగే అద్భుతంగా ఉంటుంది అనేసి, అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేట్టుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది. అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష, మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష, అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, మహిళలైనా, యువతైనా, అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష, కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష? ఊరూరు డప్పేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా, నాకు మాట్లాడనివ్వండి. ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000. ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష? ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి? ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు? అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరళంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష,
అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష, పెన్షన్లు ఇచ్చాము అధ్యక్ష, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. ఉన్నారు కదా మరి సిపిఎస్ రద్దన్నారు. వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేసేస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలైనా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టించాం. మేడం కూర్చోండి. మేడం ఎల్ఓపి గారు. ఇప్పుడు గౌరవ రామకృష్ణ గారు మాట్లాడారు. ప్లీజ్ మాధవ్ గారు ఆయన మాట్లాడారు. విషయం ఎక్కడైనా ఇంటరప్షన్ వచ్చిందా అధ్యక్ష? ప్లీజ్ వినండి. ఏం మాట్లాడతారు అధ్యక్ష? మీరు ఇంతసేపు రామకృష్ణ గారు మాట్లాడారు. ఎంతో ఆ విషయాలన్నింటినీ మేము నోట్ చేసుకున్నాం, వింటున్నాం. దానికి మేము మాట్లాడినప్పుడు మేము సమాధానం చెప్తామని చెప్పాం. ఆయన మధ్యలో ఆయన మాట్లాడబడినప్పుడు కూడా మేము వచ్చి సమయం పాటించుకుని ఉన్నాం. కానీ ఇప్పుడు మా మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మరి నిన్న కాక మొన్నే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఎలా మా హౌస్లో మెయింటైన్ ఎలా బిహేవ్ చేయాలి, మన నాలుగు ఎలా తెలుసుకోవాలి. మరి మీకు చెప్పలేదు అధ్యక్ష? అది ప్లీజ్ తప్పు అధ్యక్ష. అది ప్లీజ్ కూర్చో. దయచేసి ఎవరైనా మెంబర్ మాట్లాడినప్పుడు అది సాంప్రదాయం పూర్తయిన తర్వాత మీరు చెప్పండి. ఎవరైనా చెప్పదలుచుకుంటే మీరు మాట్లాడినప్పుడు అలాగా ఏం పదాలు ప్రతిసారి అందరూ ఇంటర్వ్యూ అయితే కరెక్ట్ కాదు కదా. ముందుకు సాగదు అలాగే. ప్లీజ్ మీరు మాట్లాడండి. మీరు చేయిస్తాను, మీకు సమయం ఇస్తారు, మాట్లాడండి. అప్పుడు కూర్చుంటారు. రాంభూపాల్ రెడ్డి గారు నా అమ్మ మాట్లాడు. అమ్మ మాట్లాడు. అధ్యక్ష 1 minute. మంత్రి గారు. అధ్యక్ష నేను ఒకటి చెప్తా అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్న వ్యక్తి సభ్యులు పోయిన సభలో మేము ఒక ప్రశ్న అడిగాము అధ్యక్ష. అన్నా క్యాంటీన్ మోతేస్తున్నారండి, మీ పేరు మా ఏదైనా పెట్టుకోండి, కానీ పేరు ఇష్టం వచ్చి పెట్టుకోండి అన్నప్పుడు వారు ఏం సమాధానం ఇచ్చారంటే గతంలో జరిగిన దీనికి సంబంధం ఏంటంటే సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మేము మార్చము పెడతామన్నారు. సభనంతా తప్పుదార పెడితే వాళ్ళ మాటలు శాంతి అధ్యక్ష, రికార్డు ఉంది. అందువల్ల మేము నియమాలు పాటిస్తాం, సభ్యులు గౌరవిస్తాం అధ్యక్ష. కానీ ఈ రోజు నీతులు చెప్తే కరెక్ట్ కదా అధ్యక్ష. ప్లీజ్ ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ కదా అధ్యక్ష. ప్లీజ్ మీరు సభను కంటిన్యూ చేస్తారా, వాయిదా చేయమంటారా? ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. ఇప్పుడు అధ్యక్ష సార్, ఇప్పుడు మనం ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు, సభ్యులు పూర్తయిన తర్వాత రాసుకుని చెప్పమని చెప్పారు. దానికి అందరూ ఓకే చేశారు. ఇలాగా మెంబర్ మాట్లాడేటప్పుడు 10 మంది లేచి మాట్లాడితే, మంత్రులు మెంబర్లు మాట్లాడితే ఈ సభ ఎలా నడుస్తుందండి అధ్యక్ష? కరెక్ట్ కాదు.